అలా అలా సరే పంపిస్తాను. సరే మంచిది. ఓ గాలిగా ఎరారా నీ పడిపోయినది మొత్తం వస్తున్నాగే వస్తున్నా అమ్మా ఏందమ్మా పిలిచినావు? గణేష్ పక్కూరినట పిల్ల మంచిగా ఉందట పోయి చూసిరాప కొడక. నేను పోయినప్పుడు పెళ్ళకి నాకేం పెళ్ళకి ఇప్పుడు వచ్చిన పోయాన్ని పో కొడక పక్కూరిన పిల్ల మంచిగా ఉందట చూసుకొచ్చుకోపో కొడక. కట్నం తీసుకురామ్మా, కట్నం తీసుకురంట. పో కొడక పిల్ల ముద్దుకుంటే మన కట్నం ఎందుకు కొడక చూసుకొచ్చుకోపో కొడక. మాయపో చూసుకొచ్చుకోపో. సరే నీకోసం పోతుంది ఇక పోతలే ఇక పోకుండా తప్పుతుంది కొడక. నీ సోపదగాల తీసుకొని పో కొడక. నువ్వు మాయ కానీ పోయిరాపో. అలా చెరుపుగా ఏమన్నారా మన గ్యాంగ్ అంతా పక్కూరా నాకు పిల్లని చూసిరు పోయి చూసేద్దాం. పెన్ను చూడ వేద్దాం దారి అందరు రారి తొందర రావాలి అందరు. బాబాయ్ సరేరా మన గ్యాంగ్ అంతా తీసుకొని వస్తా. రోడ్డు మీదకి వస్తా. నేను పికప్ చేసుకున్నా రావాలా నేను? సరే బాబాయ్. అది తింటారే ఎన్ని గంటల పెళ్లి చూడాలట. వాడు ఫోన్ చేసిండు అందరం కలిసిపోదామని. వాడిని ఎక్కించుకొస్తా ఉండి ఇన్నే ఉంటారు అందరు. ఓకేనా? అరే బాబాయ్ చెరుపుగా వెళ్దాం వెళ్దాం రెడీనావుగా? అమ్మా పేస్తా పోయిరా నాన్న. సరే వందండ్రా అందరు రండ్రా. సరే బాబాయ్ నమస్తే. బాబాయ్ వెళ్ళిపోతారా? ఈ మలంటికి పోతాం మేము. ఎందుకు ఏం పని మీకు? ఎప్పటి పని ఉంది ఇక్కడ పిల్లు ఉంది అంటే పోతాం గల్లింటికి. మళ్ళీ మళ్ళీ ఓడి చెప్పిండ్రా మీకు? ఇక మన గలదవి చెప్తే వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికాడ చెప్తే వచ్చిన కనొక్కలు కలిసి ఫస్ట్ దావా చేసినాక ఫస్ట్ పిల్లలు విడినట్లేరా తిప్పురా
గౌడు కలబడరా మాలు వచ్చినాయి మా పొరగాలు వచ్చిరు మా దోస్తులు మరి ఏమనుకున్నావు గౌడు కలంటే కూడా పోతున్నా పోనా మరి అలా పదం పదం గౌడు కళ్ళు మంచిగుందా దర్జాగా ఉంది కళ్ళు తాగి చూడు ఒకసారి. గౌడు నాకు అదే మా దోస్తాను నాకు పెళ్లి చూపులకు వచ్చినా నాకు పోయి కళ్ళు మాత్రం సూపర్ ఉందన్న, కాయ ఊగాలి అంతే. ఏంద్ర పరిస్థితి ఏంద్రా ఎక్కడ ఉంటాను ఏం కదా అసలు మా ఊరికి అనుకోకుండా వచ్చిన ఏంది పెళ్లి చూపులు అంటారు ఇటు వచ్చిన ఇరవై మీ ఊరు అని తెలిసింది. మా ఊరా నీకు చెప్పిన మా ఊళ్ళో పిల్లలు నీకు చెప్పిరా మొత్తం జాడ వచ్చింది మా అమ్మ కూడా చెప్పారంట. ఇప్పుడు వచ్చినా సడన్ గానే వస్తారుకే మీ ఊరు ముందు నువ్వు ఉన్నావు. అదే మీరు కళాకాల కలిసి కళ్ళు పట్టుకొచ్చిన మరి పెళ్లి కూడా పోనా ఇలా తాగి ఇక్కడనే పడుకోనా తాగుబాబు తాగిన అదే కానీ మనం వాడగిట పోద్ది వచ్చి రాక రాక ఊరుకొని గణేష్ అన్న కలవదల కలిసినావు అన్న, ఎంజాయ్ చేద్దాం. కలిసినా కానీ మరి తాగిన ఇలా బండపెడితే నా పరిస్థితి ఏంది? లేదన్న గంట చెప్పే తర్వాతకి వెళ్ళిపోవడం. గంట అయితే ఓకే, ఒక పట్టు పట్టిపోతా. అసలు ఏముంది వీడ ఇంటికాడ ఉండడం, గొర్రెలు బర్రెలు వ్యవసాయం చేసుకునడం, అమ్మ నాన్న మంచి చూసుకోవడం. మంచి జాబ్ చూసి పెడతా నీకు. హైదరాబాద్ ఏం జాబ్ చెప్తున్నావు బిడ్డ? నేను కంపెనీలో చేస్తాను కానీ నాకు 12,000 వస్తాయి. 12,000 నీకు 12,000 ఇప్పిస్తా నేను. 12,000 వస్తాయి బిడ్డ. ఇంటి దగ్గర మరి ఇంటి దగ్గర ముసలు ఉండే గొర్రెలు బర్రెలు వ్యవసాయం చేసుకున్నాడు. వ్యవసాయం చేసుకుని మంచిగా ఉంటుంది బిడ్డ. 12,000కు ఈ రోజుల్లో వ్యవసాయం చెప్తాను వ్యవసాయం వేసిన బతికేదానికి
ఏసీలో బస్తా బిడ రేపు తినడానికి భూ కూడా వస్తుంది రైతు బండి అయిపోతే ఎట్లా జీతం ఎట్లయితుంది ఎన్ని పట్టించుకోకరా భయ్ నువ్వు అయినా నీ లైఫ్ హైదరాబాద్కు వద్దాం అనుకుంటాను కానీ ఇంటి దగ్గర చూస్తే మరి అమ్మ నాన్న ఇష్టపడబోతుంది నీ లైఫ్ సెటిల్ చేస్తా నా లైఫ్ సెటిల్ చేస్తావు కానీ ఇంటికాడ ఉన్న పరిస్థితి ఏంది నా పరిస్థితి ఎట్లా ఇంటికాడ గొర్రెలు పిల్లలు జనాలను చూసుకోవాలి ఊళ్ళో ఊర్లో పిల్లలంటే ఇక మన వల్ల కాదు ఇక నీ ఇష్టం నీ ఫ్యూచర్ బాగుండాలంటే ఆలోచించుకుంటా కానీ ఇక నాకు ఇంటి మీదే గుంజుతుంది మానవ పానం అంతా ఎవరురా ఫోన్ బాబాయ్ అరే పెన్ను చూపులకు వచ్చిన కదా వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు అలా పోదామంటావా ఏంది మరి ఇప్పుడు పోతారా బాయ్ ఇలా వస్తే రేపు పెన్ను చూపులు ఫ్రెండ్షిప్ ముఖ్యం తాగుదాం తిందాం పందాం డిచ్ కావాలి ఇలా ఇలా డిచ్ కావాల్సిందే ఇలా తాగాల్సిందే పండాల్సిందే ఇవన్నీ మొదలెత్తాలి ఇవన్నీ ఎత్తేసిన కదా బాయ్ ఇవాళ వస్తే రేపు పెళ్ళి నా ఫ్రెండ్స్ ముఖ్యం ఫస్ట్ నా ఫ్రెండ్స్ కావాలి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.